ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కీర్తన గ్రంథము 11:3 చదువుతాను, అందరూ వినాలి. కీర్తన గ్రంథము 11:3. పునాదులు పాడైపోగా నీతిమంతులేమి చేయగలరు? చూసారా? స్తోత్రం. చాలు. పునాదులు పాడైపోగా నీతిమంతులేమి చేయగలరు? ఈరోజు దేవుని సన్నిధిలో అసలు క్రైస్తవునికి ఉండవలసిన పునాది ఏమిటి? క్రైస్తవుడు ఏ పునాది కలిగి ఉండాలి? ఏ పునాది కలిగి అతడు జీవించాలి? ఎలాంటి పునాది మీద అతడు కట్టబడాలి? దేవుని సన్నిధిలో అతడు ఎలా నడవాలి? ఏ విధముగా ఉండాలి? ఇదంతా క్రైస్తవునికి అర్థం కాని పరిస్థితుల్లోనే ఉంది ఈ రోజున. ఇక్కడ మనం చూస్తే పునాదులు పాడైపోయిన పరిస్థితి. పునాదులు పాడైపోతే నీతిమంతులు కూడా ఏమీ చేయలేరు. నీతిమంతులు అనగా దేవుని చేత ఏర్పరచబడిన వారు. వారి ప్రార్థనలు కూడా అక్కరకు రావు. మీ పునాదులు పాడైపోతే, మీ పునాదులు పాడైపోతే ఏం చేయగలరు చెప్పండి? ఒక విషయం గుర్తుంచుకోండి. యేసుప్రభు శిష్యుల్లో ఒకడు ఇస్కరియోతు యోధ, వాడి పునాది పాడైపోయినప్పుడు యేసుప్రభు కూడా ఏమైనా చేయగలిగాడా? చెప్పాలి. యేసుప్రభు కూడా అతను ఏమైనా చేయగలిగాడా? నీతిమంతులు కూడా కలగజేసుకున్నా ఏమీ జరగదు. పునాది పాడైపోతే, నీ పునాది పాడైపోతే. అసలు పునాది ఏమిటి? పునాది అనగా మనం ఏమి కలిగి ఉండాలి? పునాది అంటే క్రైస్తవునికి మొట్టమొదటిగా సాక్ష్యం. చెప్పండి, ఏం కలిగి ఉండాలి? క్రైస్తవుడు సాక్ష్యం కలిగి ఉండాలి. సాక్ష్యము లేని క్రైస్తవ్యము సరైనది కాదు. ఆయన అంటాడు, మీరు నాకు భూదిగాంతముల వరకు సాక్షులయుందురు అంటాడు. అవునా? మీరు నాకు భూదిగాంతముల వరకు సాక్షులయుందురు అంటాడు. సాక్ష్యము లేని క్రైస్తవ్యము నువ్వు నెరవేర్చలేవు, నువ్వు నడవలేవు, భక్తిలో నడవలేవు, విశ్వాసంలో నడవలేవు, దేవుని బాటలో నడవలేవు, దేవుని అడుగు జాడల్లో నడవలేవు. ఎంత మాత్రము కూడా నీకు కష్టతరమైపోతుంది క్రైస్తవ్యాన్ని కొనసాగించటం. నీకెంత మాత్రము కూడా వీలు ఉండదు. ఎంత మాత్రము కూడా నీకు సులువుగా అనిపించదు. చాలా కష్టముగా అనిపిస్తుంది, ఇబ్బందిగా అనిపిస్తుంది, శోధనగా అనిపిస్తుంది, భరించలేని పరిస్థితుల్లో ఉండిపోతావు. అందుకనే క్రైస్తవ్యానికి ముఖ్యమైనది పునాది సాక్ష్యం. ఏం కావాలి? సాక్ష్యం. సాక్ష్యము కలిగి జీవించాలి. ఎటువంటి సాక్ష్యము? ఎలాంటి సాక్ష్యము? మీరు ఆలోచించండి. ఎలాంటి సాక్ష్యము, ఎటువంటి సాక్ష్యం అంటే దేవుడు నిన్నెందుకు పిలుచుకున్నాడో నువ్వు గ్రహించగలగాలి. ముందు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత రక్షణ పొందావు కదా, ఆ రక్షణ దేనికోసం? ఆ రక్షణ దేనికోసం? దేనికోసం నువ్వు పిలువబడ్డావు? దేనికోసం నువ్వు రక్షించబడ్డావు? దేనికోసము దేవుని సన్నిధిలో నీవు ఆయన నిన్ను రక్షించుకున్నాడు, నిన్ను నిలబెట్టుకున్నాడు, నిన్ను నడిపించుకుంటున్నాడు. అసలు దేనికోసము ఈ లోకములో నుండి నిన్ను వేరు చేసుకున్నాడు? దేనికోసము ఆయన సన్నిధికి నిన్ను పిలుచుకున్నాడు? దేనికోసము ఆయన నిన్ను నిలబెట్టుకున్నాడు? అది నువ్వు కలిగి జీవించడమే గొప్ప సాక్ష్యము. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అది కలిగి జీవించడమే గొప్ప సాక్ష్యము. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ పత్రిక 3:12 ఒక మాట మాట్లాడతాడు. 3:12 ఫిలిప్పీ పత్రిక 3:12, ఇదివరకే నేను గెలిచి తినని నన్ను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకున్నట్లేదు కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. స్తోత్రం చెప్పండి. దేని చేత నేను క్రీస్తు యేసునందు పట్టబడితిని? అసలు నన్ను ఎందుకు ఆయన పట్టుకున్నాడు? అసలు నన్ను ఎందుకు ఆయన ఏర్పరచుకున్నాడు? అసలు నన్ను ఆయన ఎందుకు రక్షించుకున్నాడు? లోకంలో నశించిపోయే నన్ను పిలుచుకుని ఎందుకు రక్షించుకున్నాడు? దేనికోసం రక్షించుకున్నాడు? ఆయన రక్షించుకోవడానికి కారణం ఏమిటి? ఎందుకు? స్తోత్రం చెప్పాలి. దేవుని బిడ్డలారా గమనించండి. ఈరోజు రక్షణ దేనికో నీకు అర్థమవుతే నీ సాక్ష్యం ఏంటో నీకు అర్థమైపోతుంది. రక్షణ దేనికో, నువ్వు దేనికోసం రక్షించబడ్డావు? ఈ లోకంలో ఉన్నవన్నీ దేవుడు నీకు కలగజేస్తాడని రక్షించబడ్డావా? నీ శరీరంలో ఉన్న బలహీనత తీసివేసి స్వస్థత ఇస్తాడని రక్షించబడ్డావా?
నీ కుటుంబంలో ఉన్న కొదువులన్నీ తీసేసి నీ అవసరాలన్నిటిని బట్టి దేవుడు సమృద్ధి ఇస్తాడని రక్షించబడ్డావా? దేనిని బట్టి రక్షించబడ్డావా? అసలు రక్షణ దేనికోసమని నీ ఉద్దేశం? రక్షణ దేనికోసమని నీ ఆలోచన? దేనికోసం రక్షణ? నీ ఉద్దేశం ఏమిటి రక్షణ విషయంలో? రక్షణ విషయంలో నీ ఆలోచన ఏమిటి? నీ నిర్ణయం ఏమిటి? ఆలోచించండి. నిజముగా నీకు రక్షణ ఎందుకో తెలిస్తే ఆ రక్షణలోనే ఒక ఆనందం అనేది నీ జీవితంలోనికి వచ్చేస్తుంది. దాన్ని రక్షణానందము అన్నారు. అర్థమవుతుందా? ఎప్పుడైతే రక్షణ దేనికో అది నువ్వు తెలుసుకున్నావు అనుకో, ఆ రక్షణ దేని విషయంలో నన్ను నడిపిస్తుంది, ఆ రక్షణ ఎక్కడికి నడిపిస్తుంది, ఏ విధంగా నడిపిస్తుంది, నేను ఏమి పొందుకునేటట్లు చేస్తుంది అన్నది నువ్వు గ్రహించుకోగలిగితే ఆనందాన్ని నీ ముందు నుండి ఎవడునూ తీసివేయలేడు. ఆ రక్షణానందము నీ జీవితంలో చాలా అద్భుతముగా ఉంటుంది, చాలా ఉన్నతంగా ఉంటుంది, చాలా గొప్పగా ఉంటుంది. ఈరోజు చాలామంది జీవితాల్లో క్రైస్తవులు అయ్యారు కానీ, క్రైస్తవులుగా నడుస్తున్నారు కానీ రక్షణ ఆనందము లేదు, సంతోషం లేదు. ఎందుకు? ఈ లోక సంబంధమైన దుఃఖము రక్షణానందాన్ని ముంచేస్తుంది, రక్షణానందాన్ని తేల్చేస్తుంది, రక్షణానందాన్ని పాడు చేస్తుంది. ఈ లోక సంబంధమైన దుఃఖము, ఈ లోక సంబంధమైన వేదన, ఈ లోక సంబంధమైన నిరీక్షణ, ఈ లోక సంబంధమైన విచారణ, వీటి వలన రక్షణానందం కోల్పోతున్నావు నువ్వు. రక్షణలో ఉన్న సంతోషాన్ని కోల్పోతున్నావు నువ్వు. రక్షణలో ఉన్న ఆనందాన్ని, సంతోషాన్ని కోల్పోయి నిర్జీవమైన బ్రతుకుతున్నావు. నిర్జీవమైన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు. ఎంత దారుణమైన స్థితో కదా! ఎలాంటి పరిస్థితి ఇది? ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా సిగ్గుపడవలసిన పరిస్థితి. దీన్ని బట్టి ఈరోజు మనం అర్థం చేసుకోవాలి, అసలు రక్షణ దేనికోసం, రక్షించబడింది దేనికోసం. స్తోత్రం చెప్పాలి గట్టిగా. దేవునితో సహవాసం కోల్పోయిన మానవుడు మరలా దేవునితో సహవాసం కలిగి జీవించడానికి నీకు రక్షణ ఉపయోగపడుతుంది. గుర్తుంచుకోవాలి. చూడండి, ఒక పిలుపు ఉంది క్రైస్తవులకి, ఉందా లేదా చెప్పాలి. క్రైస్తవులకి ఏముంది? ఒక పిలుపు ఉంది. ఏమిటి ఆ పిలుపు? ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు. దీన్ని ఏమంటారు? పిలుస్తున్నాడా లేదా? దీన్ని పిలుపు అంటారు. పిలుపు అంటే దైవజనుని లెక్కేసుకోకండి. దైవజనుని పిలుపు వేరు. ఏంటంటే రక్షించబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరు. ఆ ఏర్పరచబడిన వారిలో కొందరే పిలుపున్న దైవజనులు. దైవజనుని గురించి నేను మాట్లాడతలేదు, క్రైస్తవుని గురించి మాట్లాడుతున్నాను. రక్షణ పొందుచున్న క్రైస్తవుని గురించి మాట్లాడుతున్నాను. క్రైస్తవులందరికీ పిలుపు ఉంది, ప్రతి ఒక్కరికి కూడా, మనందరికీ కూడా పిలుపు ఉంది. అర్థమవుతుందా? మొట్టమొదటిగా నేను అన్యుడిగా ఉన్నప్పుడు, లోకములో నడుస్తున్నప్పుడు, లోకంలో ఉన్న వాటిని బట్టి నేను వెళ్తున్నప్పుడు, నాశనానికి చేరువవుతున్నప్పుడు దేవుడు నన్ను పిలుచుకున్నాడు. ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా అన్న మాటలో నేను కూడా ఉన్నాను. సమస్త జనులారా అన్న మాటలో నువ్వు కూడా ఉన్నావు. అందరూ ఉన్నారు, సకల మానవ కోటి ఉన్నారు అందులో. అర్థమవుతుందా? కాబట్టి అందరినీ పిలుస్తున్నాడు. ఆ పిలుపు నాకు వర్తించింది. కాబట్టి నేను నా ప్రయాస, నా భారము, ఈ లోకంలో అన్నిటికన్నా భారమైనది, బరువైనది పాపం. అన్నిటికైనా బరువైనది, అన్నిటికంటే బరువైనది, భారమైనది పాపం. ఆ పాప భారం మోస్తున్న ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు ఆయన విడుదల ఇవ్వడానికి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఏ పాపము చేతైతే మానవుడు దేవుని సహవాసాన్ని కోల్పోయాడో, ఏ పాపము చేతైతే మానవుడు దేవుని సహవాసాన్ని కోల్పోయి రక్షణను కోల్పోయాడో, నిత్యత్వాన్ని కోల్పోయాడో, మహిమను కోల్పోయాడో, ప్రత్యక్షతలు కోల్పోయాడో, నిత్య జీవాన్ని కోల్పోయాడో, అవన్నీ తిరిగి ఇవ్వడానికి పిలువబడ్డావు నువ్వు ఇప్పుడు. ఏవన్నీ తిరిగి ఇవ్వడానికి? అవన్నీ తిరిగి ఇవ్వడానికి. రక్షణ అవన్నిటినీ మనకి సొంతం చేసేటట్లు చేస్తుంది. అటువంటి రక్షణలోనికి వచ్చి తుచ్చమైన వాటి గురించి ఆలోచించి, తుచ్చమైన వాటి గురించి నీవు ప్రాకులాడుతున్నావే, అది దౌర్భాగ్యం. ఇప్పుడు అటువంటి వారికి రక్షణానందము లేదు, సాక్ష్యం అనే పునాది లేదు. అర్థమవుతుందా? అటు వారికి రక్షణానందము లేదు, సాక్ష్యం అనే పునాది కూడా వారి జీవితంలో లేదు. నీ పునాది కోల్పోయావు, నీ పునాది పాడైపోయింది.
ఎస్, దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు మొట్టమొదటిగా సంపాదించుకోవాల్సింది ఏంటో తెలుసా? ఈ పిలుపు ద్వారా దేవుని కుమారుని సహవాసం. ఏ సహవాసం? చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:9 చదువుదాం. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:9. దయచేసి తీయాలి. 1:9. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఇప్పుడు చెప్పండి, ఎందుకు పిలిచాడు నిన్ను? సమస్త భారము మోస్తున్న నిన్ను, పాప భారము మోస్తున్న నిన్ను, లోకములో నశించిపోవలసిన నిన్ను, పనికిమాలిన స్థితికి వెళ్ళిపోయి నరకానికి వెళ్ళిపోవలసిన నిన్ను ఇప్పుడు పిలుచుకున్నది మొట్టమొదటిగా ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారి సహవాసానికి. చెప్పాలి, ఎందుకు పిలుచుకున్నాడు? ఆయన నమ్మదగినవాడు, నిన్ను పిలుచుకున్నవాడు. ఇప్పుడు నువ్వు ఎటువంటి ఈ పిలుపుని బట్టి, రక్షణను బట్టి నువ్వు ఎలాంటి సహవాసం కలిగి ఉండాలో తెలుసా? పరిశుద్ధ సహవాసం, దేవుని కుమారునితో ఒక అన్యోన్య సహవాసం కలిగిన వాడిగా ఉండాలి. ఎలాంటి సహవాసం చెప్పాలి? ఎప్పుడు వస్తుంది అన్యోన్య సహవాసం? దేవుని కుమారుడితో మనకి ఎలాంటప్పుడు వస్తుంది అన్యోన్య సహవాసం? గుర్తుంచుకోండి, దేవుని కుమారుడితో మనం అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి అంటే, ఆనాడు అవ్వ ఆదాములు దేవుని కుమారుడైన యేసుక్రీస్తుతో అన్యోన్య సహవాసం కలిగి ఉన్నారు. అద్భుతమైన రీతిలో ప్రతి సందపూట ఆయన వచ్చి మాట్లాడేవాడు, ప్రతి సందపూట వారిని దర్శించేవాడు, ప్రతి సందపూట ఆయనతో వీరు మాట్లాడేవారు, ప్రతి సందపూట ఆయన ముఖము వీరి ముఖము ఆయన చూసి ఎంతో ఆనందము, సంతోషము, ఆనందానికి ఆ సంతోషానికి అవధులు లేవు. అటువంటి ఆనందం, అటువంటి సంతోషము కలిగి మానవుడు జీవిస్తుండగా ఈ లోక సంబంధమైన చింత మానవుని జీవితంలోనికి ఎలా వచ్చింది? దేవుడు ఏ విధముగా మానవునికి మరుగైపోయాడు? తన ముఖాన్ని ఎందుకు మరుగు చేసుకున్నాడంటే పాపము. అనండి, పాపము. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపము ద్వారా వచ్చు జీతము మరణం. ఆజ్ఞ అతిక్రమము. మానవుడు ఏదైతే చెయ్యకూడదో, దేవుని చేత ఏ ఆజ్ఞ అయితే పొందుకున్నాడో ఇది చెయ్యకూడదని ఆ ఆజ్ఞ మీరి మానవుడు పాపం చేసి దేవుని సహవాసాన్ని కోల్పోయాడు. మరలా ఆ సహవాసానికి నువ్వు రావడానికి ఇప్పుడు ఆ పాపమనే భారాన్ని ఆయన తీసివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ సహవాసంలోనికి నిన్ను పిలవడానికి ఇప్పుడు నిన్ను ఆయన రక్షణ అనే ఒక ప్రణాళికని ఏర్పరిచి ఆ రక్షణ ప్రణాళికలోనికి నిన్ను తీసుకుని వచ్చాడు. మొట్టమొదటిగా నీకు రక్షణ ఎందుకు అంటే కోల్పోయిన దేవునితో ఉన్న సహవాసాన్ని పొందుకోవడానికి. ఎటువంటి సహవాసము? అన్యోన్య సహవాసము. ఎలాంటి సహవాసము చూద్దాం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై. చెప్పండి, అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడు వస్తాం అన్యోన్య సహవాసంలోనికి? నువ్వెప్పుడైతే చీకటిలో ఉన్నావో, చీకటి అయి ఉన్నావో, ఆ చీకటిని ఛేదించుకుని ఆ చీకటిలో నుంచి బయటికి వచ్చి వెలుగయ్యున్న యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన పాదాలు పట్టుకుని, ఇదిగో ప్రభు నేను పాపినై ఉన్నాను, నా పాపములు ఇగో ఈ విధముగా నన్ను చీకటిలోనికి త్రోసివేసినాయి, నా పాపములు ఈ విధముగా నన్ను నాశనము చేస్తున్నాయి, నా పాపములు నా కుటుంబాన్ని పతనము చేస్తున్నాయి, నన్ను శాపములోనికి నెట్టివేస్తున్నాయి, నా పరిస్థితి అంతటిని తారుమారు చేస్తున్నాయి, ఇదిగో నా పాప భారము నేను మొయ్యలేకపోతున్నాను అని యేసు ప్రభు దగ్గరికి వచ్చి నీ ప్రతి పాపాన్ని ఎప్పుడైతే ఆయన పాద సన్నిధిలో ఒప్పుకున్న తర్వాత విడిచిపెడుతున్నావో అప్పుడు అన్యోన్య సహవాసములోనికి మనం వచ్చేస్తున్నాం. అర్థమవుతుందా? క్రీస్తు సహవాసంలోనికి మనం వచ్చేస్తున్నాం. వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఆయన కుమారుడైన యేసు రక్తముతో నిన్ను పరిశుద్ధపరుచుతున్నాడు, కడిగేస్తున్నాడు, నీ ప్రతి పాపాన్ని తీసివేస్తున్నాడు, నీ ప్రతి అపరాధాన్ని తీసేస్తున్నాడు, నిన్ను పరిశుద్ధునిగా నిలబెడుతున్నాడు. అసలు పిలువబడిందే నిన్ను పరిశుద్ధునిగా ఉంచడానికి. నిన్ను పిలుచుకున్నది ఎందుకు అనుకుంటున్నావు? పరిశుద్ధునిగా ఉంచడానికి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఎందుకు పిలువబడ్డాం చెప్పండి? ఎందుకు పిలువబడ్డాం? చూడండి, 1 దశలోనికీయులకు రాసిన పత్రిక 4:7 చదవండి. మొదటిది 4:7.
పరిశుద్ధులొకటికే ఆ, దేవుడు ఆ. మనల్ని పిలిచిన గాని చెప్పండి, ఎందుకు పిలిచాడు ఇప్పుడు? దేనికి పిలిచాడు నాన్న? పరిశుద్ధులొకటకే మనల్ని పిలిచాడు కానీ అపవిత్రులుగా ఉండుటకు అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. అది కథ. అసలు నిన్నెందుకు పిలిచాడో నీకు తెలుసా? నిన్నెందుకు నిలబెట్టుకున్నాడో నీకు తెలుసా? ఎందుకు నీకు రక్షణ ఇచ్చాడో నీకు తెలుసా? పరిశుద్ధులుగా ఉండటానికే నిన్ను పిలిచాడు, అపవిత్రులుగా ఉండడానికి కాదు, నీ శరీరాన్ని పాడు చేసుకోవడానికి కాదు, నీ శరీరాన్ని నాశనం చేసుకోవడానికి కాదు, ఆ శరీరాన్ని ఆయన ఆలయంగా మలుచుకోవడానికి, నిన్ను పరిశుద్ధునిగా ఉంచడానికి, పరిశుద్ధ స్థలముగా నువ్వు ఏర్పరచబడడానికి, ఆయన వచ్చి నీలో గృహప్రవేశం చేయడానికి ఆయన నిన్ను పిలుచుకున్నాడు. పతనమైపోయిన నీ దేహాన్ని మరలా ఆయన పరిశుద్ధపరచడానికి, నీలోనికి ఆయన గృహప్రవేశం చేయడానికి ఆయన నిన్ను పిలుచుకున్నాడు. అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? కాబట్టి పునాది లేదు ఈ రోజున క్రైస్తవులకి. ఏమిటా పునాది అంటే సాక్ష్యం లేదు. సాక్ష్యం లేదు. ఎందుకు లేదంటే అసలు రక్షణ ఎందుకో తెలియదు కదా, దేవుని దగ్గరికి ఎందుకు రావాలో తెలియదు కదా, దేవుని దగ్గరికి వచ్చి ఏం అడగాలో తెలియదు కదా, ఏమి పొందుకోవాలో తెలియదు కదా. అందుకని ఈరోజు సాక్ష్యం లేకుండా పోయింది. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను దేని నిమిత్తము క్రీస్తేసునందు పట్టబడితినో దాన్ని పొందుకోవడానికి గురు యొద్దకే నేను పరుగెత్తుచున్నాను అంటున్నాడు కదా. అన్నాడా లేదా? ఫిలిప్పు 3:12లో దేని నిమిత్తం పట్టబడ్డాను నేను క్రీస్తేసునందు. ఈరోజు అడుగుతున్నాను దేవుని బిడ్డలారా, మీరందరూ ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి. మీరందరూ దేని నిమిత్తం పట్టబడ్డారు? దేనికోసం యేసై నిన్ను పిలుచుకున్నాడు? దేని నిమిత్తం యేసై నిన్ను పట్టుకున్నాడు? దేని నిమిత్తం నువ్వు యేసై సన్నిధికి వస్తున్నావు? ఆయన దేవుడిగా అంగీకరించింది దేని నిమిత్తం? ఆయన సన్నిధిలో నువ్వు కనబడుతున్నది దేని నిమిత్తం? రక్షణ పొందుకున్నది దేని నిమిత్తం? ఒక్కసారి సమాధానం చెప్పు నాకు. చెప్పనా? స్తోత్రం చెప్పాలి. నేను దేని నిమిత్తము పట్టబడితినో దానికోసం ప్రయాసపడుతున్నాడట పౌలు గారు. అవునా? ఇప్పుడు దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు? సహవాసములోనికి, క్రీస్తు సహవాసములోనికి మనల్ని పిలుచుకున్నాడు. 2, పరిశుద్ధులు మగటానికి మనల్ని పిలుచుకున్నాడు. 3, నిత్య జీవం ఇవ్వడానికి మనల్ని పిలుచుకున్నాడు. 4, సింహాసనం ఇవ్వడానికి మనల్ని పిలుచుకున్నాడు. 5, కిరీటము, వాడబారని కిరీటము, జీవ కిరీటము, వాడబారని కిరీటము అన్నీ ఒక లెక్కలోనికే వస్తాయి. అర్థమవుతుందా? ఆ కిరీటము మనకివ్వడానికి మనల్ని పిలుచుకున్నాడు. నశించిపోతున్న మనలను రక్షించుకున్నది వాటి కోసమే. ఇహ సంబంధమైన వాటిని మనకివ్వడం కోసం కాదు, వెండి బంగారాలు మనకివ్వడం కోసం కాదు, ధనధాన్యాలు మనకివ్వడం కోసం కాదు. ఈ లోకములో ఉన్నవన్నీ కూడా మన దగ్గరికి తెచ్చి మనతో ఉంచి మనల్ని ఈ లోకములో సంతోషముగా, అంటే ఈ లోకము ఉన్న వాటిని బట్టి, ఈ లోకములో ఉన్న వాటిని బట్టి సంతోషపరచడానికి కాదు దేవుడు మనల్ని పిలుచుకున్నది. రక్షణ, ఆనందం, పరలోక సంబంధమైన వాటిని మనకిచ్చి, పరలోక సంబంధమైన ఎన్నడూను ఎక్కడను ఎవరునూ తీసివేయలేని శాశ్వతమైన సంతోషాన్ని, శాశ్వతమైన ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి నిన్ను పిలుచుకున్నాడు. చెప్పాలి ఎందుకు పిలుచుకున్నాడు? ఎస్, అప్పుడు ఇవి వెతికినప్పుడు. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు కొలస్సీ 3:1 మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే. ఆ మాటలు చదవండి. కొలస్సీ 3:1 కానీ చదవండి. మీరు ఆ. క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఆ. పైనున్న వాటిని వెతుకుడి. పైనున్న వాటిని వెతకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోకండి. ఏంటంటే మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఇప్పుడు చెప్పండి, మనం ఏం వెతకాలి? పైనున్నవా, కిందున్నవా? దేవుడు మనకి ఏమి ఇవ్వడానికి పిలిచాడు? పైనున్నవా, కిందున్నవా? చెప్పరేంటండి? మరి ఈరోజు దేవుడు నాకేం చేశాడండి? దేవుడు నన్ను ఎప్పుడో మర్చిపోయాడండి, ఇన్ని కష్టాల్లో ఉండగా నన్ను చూడట్లేదు, నా ప్రార్థన ఆలకించట్లేదు, నాకు సహాయం చేయట్లేదు, అన్నీ కష్టాలే, అన్నీ శ్రమలే, అన్నీ బాధలే అని నువ్వు నిట్టూరము విడుస్తున్నావు అంటే
దేవునిపై నిందలు మోపుతున్నావు అంటే నీ సాక్ష్యం ఉందా పోయిందా? నీ పునాది ఉందా బద్దలైపోయిందా? ఒకసారి ఆలోచించు. ఉందా బద్దలైపోయిందా? నువ్వు నిజముగా దేవుని రక్షణ ఆనందములో ఉంటే, నిజముగా సాక్ష్యము కలిగి ఉంటే నువ్వు ఎలా ఉంటావో తెలుసా? నీ సాక్ష్యం ఎలా ఉంటుందో తెలుసా? చూడండి, హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం కానీ చదువుదాం. అంజూరపు చెట్లు పోయకుండినను ద్రాక్ష చెట్లు ఫలించకపోయినను ఒలీవ చెట్లు కాపు లేకయుండెను చేనులోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను నేను యెహోవా యందు ఆనందించెదను. చెప్పండి, ఈ ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు అన్నీ నష్టపోయినా కూడా ఆనందిస్తాడట ఈ భక్తుడు. మీకు అర్థమైందా భక్తులారా? మీకు అర్థమైందా? చెప్పండి, అర్థమైందా లేదా? ఈ భక్తుడు ఆనందం దేన్ని బట్టి ఉంది? భూ సంబంధమైన వాటిని బట్ట, పర సంబంధమైన వాటిని బట్ట? ఇది పునాది. ఈ పునాది గట్టిగా ఉందనుకోండి, ఎవడు నిన్నేం చేయలేడు. అసలు బండ మీద నుంచి జారిపడే అవకాశమే లేదు కదా ఈ పునాది గట్టిగా ఉంటే. అవునా కాదా? ఈ పునాది గట్టిగా ఉంటే బండ మీద నుండి జారిపడే అవసరం లేదు కదా. ఎవడైనా వచ్చి నిన్ను బలహీనపరిచే పరిస్థితి లేదు కదా. ఇంకా ఏంటయ్యా నువ్వు దేవుడు అని పరిగెడుతున్నావు? ఏం జరిగింది? నీ కుమార్తెకి పెళ్ళయిందా? నీ కుమారుడికి జాబ్ వచ్చిందా? లేకపోతే మీ సహోదరికి గర్భఫలం వచ్చిందా? అన్నీ శ్రమలే. అప్పులు అంటావు ఎప్పుడు చూసినా, శ్రమలు అంటావు ఎప్పుడు చూసినా. మరలా దేవుడు అంటావు, దేవుని విడిచిపెట్టవు, ప్రార్థన మానవు, ఇంట్లో ప్రార్థన చేస్తావు, ఉపవాస ప్రార్థన చేస్తావు, సన్నిధికి పరిగెట్టేస్తావు, వారానికి 3 సార్లు ప్రత్యేక ప్రార్థనలు అంటావు, ఉపవాస ప్రార్థనలు అంటావు, స్త్రీల కూడికలు అంటావు, యవనస్తుల కూడిక అంటావు. ఏంటి కానీ నీ పరిస్థితులు ఏం మారలేదు కదా, నువ్వు ఇలాగే ఉన్నావు కదా అంటే అప్పుడు నువ్వేం సమాధానం చెప్పాలి? నీ సాక్ష్యం ఏంటి? అప్పుడు అందరూ ఇలా అడుగుతున్నప్పుడు నీ సాక్ష్యం ఏంటి? అప్పుడు నీ సాక్ష్యం ఏమై ఉండాలో తెలుసా? నీ పునాది పడిపోయిందో బాగుందో అక్కడే అర్థమవుతుంది. నీ పునాది బద్దలైపోయిందో నిలబడి ఉందో అక్కడే అర్థమవుతుంది. ఎలాంటి సాక్ష్యం చెప్పాలంటే, నేను క్రీస్తేసు నిమిత్తము దేని నిమిత్తము పట్టబడి తినో, క్రీస్తేసు నన్ను ఎందుకు పట్టుకున్నాడో దాన్ని పొందుకోవడానికి వెళ్తున్నాను, కానీ ఈ లోకములో ఉన్న వాటి కోసం నేను వెళ్ళట్లేదు. నాకు కావలసినవి ఏంటో ఆయనకి తెలుసు. ఆయన నాకు ఎప్పుడో సిద్ధం చేసేసాడు. వాటి నిమిత్తం వెళ్తున్నాను నేను. అవేమిటి? రక్షణ, అర్థమవుతుందా? నిత్యత్వము, పరిశుద్ధత, దేవునితో సహవాసము, అర్థమైందా? ఇవి సింహాసనము, జీవకిరీటము, ఇవి నాకు సిద్ధం చేశాడు. వాటిని ఇవ్వడానికే నన్ను పిలుచుకున్నాడు, వాటిని ఇవ్వడానికే నన్ను పట్టుకున్నాడు, వాటిని ఇవ్వడానికే లోకంలో నుండి నన్ను వేరు చేశాడు, వాటిని ఇవ్వడానికే ఇప్పుడు పరిశుద్ధుల సహవాసంలోనికి నన్ను పంపించాడు, వాటిని ఇవ్వడానికే సంఘ సభ్యులుగా మనల్ని చేర్చాడు. ఈ సాక్ష్యం నువ్వు చెప్తే వాడు మరలా డోరెత్తుతాడా? ఎత్తుతాడా? గర్భఫలం కోసం కాదయ్యా నేను వెళ్ళేది, అప్పులు తీరడం కోసం కాదయ్యా నేను వెళ్ళేది, సమస్యలు పోవడం కోసం కాదయ్యా నేను వెళ్ళేది, నా రోగం పోవడం కోసం కాదయ్యా నేను వెళ్ళేది, నా కుటుంబం అంతా ఆశీర్వదించబడాలని కాదయ్యా నేను వెళ్ళేది. దేవుడు ఆయనని తెలుసుకున్నాను, ఆయన ద్వారా పాపక్షమాపణ ఉంది కాబట్టి పాపాలన్నీ పోగొట్టుకోవడానికి వెళ్తున్నాను. నెక్స్ట్, ఆయన నాకు నిత్యత్వం అనేది ఒకటి ఇచ్చాడు, అది నేను కాపాడుకోవడానికి, అది నేను దక్కించుకోవడానికి వెళ్తున్నాను. ఇందుకే కదా ఆయన నన్ను పిలుచుకున్నది, ఇందుకే కదా ఆయన నన్ను ఏర్పరచుకున్నది. ఇది క్రైస్తవుని పునాది. ఈ పునాది పోయిందనుకోండి, నువ్వు త్రొట్టిల్లిపోతావు, పడిపోతావు, కూలిపోతావు, బద్దలైపోతావు, ఏమీ నికరం ఉండదు. ఇంకా ఈ పునాది పోతే చిన్న చిన్న వాటికి కూడా అభ్యంతరాలు వచ్చేస్తాయి. దేవుడు నాకేం చేశాడు, ఇంత ప్రార్థన చేస్తున్నాను, పాస్టర్ గారు 2 వారాలు రమ్మన్నారు, అన్ని వారాలు రమ్మన్నారు, వెళ్తున్నాను, నాకు ఏం మేలు జరిగింది, దేవుడు నాకేమైనా సహాయం చేశాడా, నా కుమార్తెకి అలా చేశాడా, నా కుమారుడికి ఇలా చేశాడా, నా భర్తని చంపేస్తాడా, నా భర్తను ఉంచకుండా తీసుకుపోతాడా? ఈ విషయాల్లో పడిపోయే పరిస్థితి వస్తుంది ఈ లోక సంబంధమైన పరిస్థితుల్లో. పునాది ఎంత గట్టిదంటే, తమిళనాడులో ఒక సంఘటన జరిగింది. తమిళనాడులో ఏమిటి ఆ సంఘటన అంటే, ఒక సహోదరుడు మంచి విశ్వాసి, దేవుని సన్నిధిలో చాలా గొప్ప విశ్వాసి. అతనికి ఒక్కగానొక్క కుమారుడు.
ముగ్గురు కూడా చాలా విశ్వాసంగా దేవుణ్ణి వెతికేవారు. అతను, అతని భార్య, కుమారుడు. ఆ కుమారుడికి దగ్గర దగ్గర ఒక 15 సంవత్సరాల వయసు ఉంటుంది. 15 సంవత్సరాలు 14 సంవత్సరాల వయసు ఉంటుంది. అతడు అనుకోకుండా జబ్బు పడ్డాడు. కుమారుడు జబ్బు పడితే ప్రార్థనలు చేయిస్తున్నాడు, హాస్పిటల్కి తిప్పుతున్నాడు, ప్రార్థనలు చేయిస్తున్నాడు, హాస్పిటల్కి తిప్పుతున్నాడు. కానీ ఒక రోజున ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకి, ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకి కుర్రోడు చనిపోయాడు. మీకు అర్థమవుతుందా? కుర్రోడు ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకి చనిపోయాడు. చనిపోతే ఎవరికీ చెప్పలేదు. భార్య ఏడుస్తుంటే భార్యను అన్నాడు, ఏడవకు, మన బిడ్డ దేవుని దగ్గర సురక్షితంగా ఉన్నాడు, దేవుడి దగ్గర భద్రపరచబడి ఉన్నాడు, దేవునితో పాటు అతని జీవం ఉంది, నువ్వు ఏడవద్దు, బిడ్డని స్నానం చేయించేయి అని చెప్పేసి గబగబా బిడ్డకి స్నానం చేయించేసి వాళ్ళ పనులన్నీ ముగించుకుని బిడ్డని మంచం మీద పడుకోబెట్టేసి తలుపుకి తాళం వేసి బైబిల్ పెట్టుకుని ఆదివారం ఆరాధనకి వెళ్ళిపోయారు వాళ్ళు. మీకు అర్థమవుతుందా? ఎక్కడికి వెళ్ళిపోయారు? ఆ రోజు ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు పోయాడు. కిక్కురు మనలేదు, శబ్దం బయటికి రానివ్వలేదు. బిడ్డను స్నానం చేయించేసి మంచం మీద మామూలుగా పడుకోబెట్టేసి దుప్పటి కప్పేసి వాళ్ళు తలుపుకు తాళం వేసుకుని ఆరాధనకి వెళ్ళారు. ఆరాధనకి వెళ్ళిన తర్వాత, ఆరాధన అయిపోయిన తర్వాత 1 గంట 2 గంటలకి అప్పుడు నిలబడి, అయ్యా నాదొక చిన్న విన్నపం, మైక్ ఇస్తే చెప్తానన్నాడు. సరే మైక్ ఇచ్చారు. పాస్టర్ గారు చెప్తున్నాడు, అయ్యా ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకి నా కుమారుడు ప్రభువు నందు నిద్రించాడు అనగానే సంఘమంతా ఒక్కసారిగా షాక్ అయిపోయింది. దైవజనుడు అవక్క అయిపోయాడు, అలా నిలబడిపోయాడు. ఏమిటి ఈ పరిస్థితి? తెల్లవారుజామున 4 గంటలకు చనిపోతే మమ్మల్ని ఎందుకు కేకేలేదు? మేమందరం వద్దాం కదా, మేమందరం వచ్చి ఆ కార్యక్రమం జరిగింది కదా. లేదు లేదు, ఆరాధనకు ఆటంకం ఉండకూడదు, ఆరాధన జరగాలి, మేము కూడా ఆరాధనకు రావాలి, ఆరాధన తర్వాతే ఏ కార్యక్రమం అయినా అని చెప్పి తన కుమారుడు కార్యక్రమానికి, భూస్థాపిత కార్యక్రమానికి సంఘమంతటిని కూడా రమ్మని అక్కడ ప్రకటన చేశాడు. దయచేసి నా కుమారుడు భూస్థాపిత కార్యక్రమానికి సంఘాన్ని, దైవజనుని రమ్మని కోరుకుంటున్నానని అతడు ఆహ్వానించాడు, ప్రకటన చేశాడు. సంఘమంతా గొల్లుమంది. దైవజనుడు అతని విశ్వాసానికి, అతనికున్న ఆ భక్తికి నిర్ఘాంతపోయాడు. ఒక్కసారిగా నిర్ఘాంతపోయి అలా చూస్తున్నాడు. ఎంత గొప్ప విశ్వాసమా! కుమారుడు చనిపోయినా లోపల పెట్టి మందిరానికి వచ్చి ఆరాధన చేసావా? ఇది పునాది. నీకు ఎలాంటి పరిస్థితి వచ్చినా పునాది మీద, పునాది చెక్కు చెదరకూడదు, పునాది మించి నువ్వు ఒక్క ఇటుకు కూడా కదలకూడదు, ఒక రాడు కూడా. అర్థమవుతుందా? ఎలాంటి కష్టం వచ్చినా. ఎందుకు అది కష్టం అనిపించదు? పునాది బాగున్నప్పుడు ఎందుకు అది కష్టం అనిపించదు అంటే, అది జీవితం కాదని నీకు అర్థమైంది కాబట్టి, అది శాశ్వతం కాదని నీకు అర్థమైంది కాబట్టి, అశాశ్వతమైనది ఇది, శాశ్వతమైనది అసలైనది అక్కడుందని నీకు అర్థమైంది కాబట్టి. ఈ పునాది గట్టిగా ఉన్నప్పుడు నీకు అంతా అర్థమైపోతుంది. అప్పుడు నువ్వు అశాశ్వతమైన వాటి గురించి ప్రలాపించవు. అర్థమవుతుందా? ఏడవు, దుఃఖపడవు, దేవునికి స్తోత్రం చెబుతావు. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడని దేవునికి మహిమ చెల్లిస్తావు, దేవునికి స్తుతులు చెప్తావు. అర్థం చేసుకో దయచేసి. పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏం చేయగలరు? ఈరోజు నీ పునాది పోగొట్టుకుని లోకంలో ఉన్న వాటి కోసం ఏడుస్తున్నావు, లోకంలో ఉన్న వాటి కోసం నువ్వు దుఃఖపడుతున్నావు, వాటి కోసమే ప్రాకులాడుతున్నావు. అవి దొరకకపోతే దేవుడే లేడనుకుంటున్నావు, అవి దొరకకపోతే దేవుడి సన్నిధికి వెళ్ళడమే అనవసరం అనుకుంటున్నావు. ఎంత భయంకరమైన పరిస్థితికి మనం దిగజారిపోయామో ఈరోజు క్రైస్తవులు అర్థం చేసుకోవాలి. ఈ లోకంలో ఉన్న వాటి కోసం దేవుడు కాదు, అవి అసలు నువ్వు అడగవలసిన అవసరం లేదు, అవన్నీ దేవుడు నీకు ఇస్తాడు. కానీ నువ్వెందుకు పట్టబడ్డావో అది గుర్తుంచుకో, ఎందుకు దేవుడు నిన్ను పిలుచుకున్నాడో అది గుర్తుంచుకో, ఎందుకు దేవుడు నిన్ను లోకంలో నుంచి సన్నిధికి, ఆయన కంచి వేసిన సంఘంలోనికి తీసుకొచ్చాడు అది గుర్తుంచుకో. అప్పుడు నీవు దేవుని సన్నిధిలో సరైన రీతిలో నిలబడతావు, మంచి సాక్షిగా జీవిస్తావు. సాక్ష్యం అంటే అది చెప్పండి. క్రైస్తవుడు సాక్ష్యం, ఏ సాక్ష్యం కలిగి ఉండాలి? ఈ రోజున బ్రతుకుట క్రీస్తే, సావు అయితే అది. ఈ సాక్ష్యం కలిగిన వాడు మంచి పునాది కలిగి ఉన్నాడు. ఈ రోజున వాడిని ఎవ్వడు కదపలేడు, కదిలించలేడు. షియోను పర్వతం మీద స్థిరమైన పునాది వేసుకున్నాడు వాడు.
ఇంకా వాడి పునాది భద్రముగా ఉన్నది కనుక వాడిని ఎవడు కదిలించలేడు, ఎవడు కూడా వాడిని గెంటలేడు, పడేయలేడు, లాక్కు రాలేడు. వాడి పునాది గట్టిగా ఉంది, గట్టిగా ఉంది. స్తోత్రం చెప్పాలి గట్టిగా. పునాది గట్టిగా ఉండాలి. బండ మీద ఇల్లు కట్టినవాడు మంచి పునాదిని పోలి ఉన్నవాడే కదా చెప్పాలి. ఇసుక మీద పునాది వేయకూడదు, బండ మీద పునాది వేసి ఇల్లు కట్టాలి. పునాది అంటే బండ, క్రీస్తు అనే బండ మీద నిలబడాలి నువ్వు, అదే నీ పునాది. ఆ బండ మీద నుంచి జారిపోకూడదు, ఆ బండ మీద నుంచి పడిపోకూడదు. ఏదేమైనా సరే, చనిపోతే దేవుని రాజ్యానికి వెళ్ళిపోతానండి, అక్కడ ఉంటాను, బ్రతుకుంటే దేవునికి మహిమకార్థంగా బ్రతుకుతాను, ఆయనకి సాక్ష్యం బ్రతుకుతాను, అంతే. ఇంకా నీ సాక్ష్యం అంతే. చెప్పండి, ఇప్పుడు పునాది బాగుంటే అంతా బాగుంటుంది, అవునా కదా? మాట్లాడరు ఏంటండి? అవునా కాదా? ఎస్ ఆర్ నో చెప్పాలి. పునాది బాగుండాలా. మొట్టమొదటిగా నీ జీవితంలో దేవుడు కోరుకునేది ఇది ఒక్కటే, నువ్వు నా కోసం నిలబడతావా లేదా అన్నది ఆయన ఎదురు చూసి అడుగుతున్నాడు. నా కోసం నిలబడతాడా లేదా అని పరీక్ష, ఎగ్జామ్స్ నీకు పెట్టబోతున్నాడు. ఆ ఎగ్జామ్లో నువ్వు పాస్ అవ్వాలి. కాబట్టి నువ్వేం చేయాలి? ఎలాంటి పరిస్థితి ఉన్నా, ప్రభువా నేను ఈ రోజున చనిపోతే నీ దగ్గర ఉంటానయ్యా. అరే, బయట ఉన్న వాళ్ళు అన్యజనులే అంటున్నారు ఈ మాట. ఏమంటున్నారు? ఇవాళ చచ్చిపోతారు, రేపటికి రెండండి అంటున్నారు. ఎవరు? వాళ్ళకి భయం లేదు మరణం అంటే. దారికి అడ్డంగా వచ్చేస్తున్నారండి, కారు వేసుకెళ్తుంటే, రే రే ఏంటి ఈ పద్ధతి అంటే, చచ్చిపోతే రేపటికి రెండండి అంటున్నాడు. ఇవాళ చచ్చిపోతే రేపటికి రెండండి అంటున్నాడు. అంటే అడిగి భయం లేదు మరణం అంటే. మరి నిత్యత్వం పొందుకుని దేవుని సన్నిధికి వచ్చి అసలు మరణమే లేని పరిస్థితుల్లో ఉన్న నీకెందుకు భయం వేస్తుంది మరణం అంటే? ఈరోజు వాడికి లేదు భయం అంటే వాడికన్నా దిగజారిపోయామో మనం. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు నేను ఒకే విషయం చెప్తున్నాను, పునాది బాగుండాలి. పునాది అంటే సాక్ష్యము. సాక్ష్యం లేని జీవితము వ్యర్థం. సాక్ష్యం లేని జీవితము వ్యర్థం. సాక్ష్యం ఉండాలి. అందుకని ఆయన అన్నాడు, యెరూషలేములో యూదయ సమరయలో మీరు నాకు సాక్షులయ్యుందురు అన్నాడు. భూదిగాంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారన్నాడు. కాబట్టి సాక్ష్యము లేకపోతే నీ బ్రతుకు వ్యర్థం. కుటుంబంలో సాక్ష్యం ఉండాలి, అన్యజనుల మధ్య సాక్ష్యం ఉండాలి, దేవుని సంఘంలో సాక్ష్యం ఉండాలి. ప్రార్థనా పరుడువని, భక్తి పరుడువని, విశ్వాసరాలువని, విశ్వాసుడువని నీ కోసం ఒక సాక్ష్యము సంఘంలో ఉండాలి, సంఘం వెలుపట ఉండాలి, కుటుంబంలో ఉండాలి. ఆ సాక్ష్యం ఎప్పుడైతే ఆ సాక్ష్యం బాగుందో నీ పునాది బాగుంది, ఇంక నిన్నెవడు కదల్చలేడు. స్తోత్రం చెప్పాలి. అపవాదికి కూడా చోటు రాదు ఇంక నిన్ను పడగొట్టడానికి వాడికి ఆయుధాలు ఏంటి తెలుసా? ఈ లోక సంబంధమైనవే. ఈరోజు క్రైస్తవులు మనశ్శాంతి లేకుండా క్రైస్తవుల యొక్క మనశ్శాంతిని దొంగిలిస్తున్నాడు వాడు, సమాధానాన్ని దొంగిలిస్తున్నాడు. దేన్ని బట్టి? ఆర్థికపరమైన ఒత్తిళ్లు కలగజేస్తూ, శరీరంలో బలహీనతలు కలగజేస్తూ, ఏమండి వారికి ఉన్న సుఖశాంతులను దొంగిలించుకుంటూ వెళ్ళిపోతున్నాడు వాడు. వీళ్ళు అనుకుంటున్నారు దేవుని సన్నిధికి వెళ్తున్నాం కానీ నెమ్మది లేదు, దేవుని సన్నిధికి వెళ్తున్నాం కానీ సమాధానం లేదు, దేవుని సన్నిధికి వెళ్తున్నాం కానీ ఆరోగ్యం లేదు, దేవుని సన్నిధికి వెళ్తున్నాం కానీ సమృద్ధి లేదు, ఇలాగే మాట్లాడుకుంటున్నారు. ఎప్పుడైతే నీవు ఇవేమి కూడా క్రీస్తు ప్రేమలో నుండి అంటే సహవాసంలో నుండి నన్ను వేరు చెయ్యవు అని నువ్వు ఒక దృఢమైన సాక్ష్యం చెప్పేసావో, సాతానుడు కూడా సతికిలు పడతాడు. ఇంకా వాడికి ఆయుధాలు ఏమున్నాయి నీ మీద ఉపయోగించడానికి? నీ బలహీనత ఏంటంటే ఈ లోకంలో ఉన్నవి ఆశీర్వాదం ఎక్కడ పోతుందో, నా బిడ్డలు ఎక్కడ నాకు కాకుండా పోతారో, నాకు ఈ ఆరోగ్యం ఎక్కడ పోతుందో, లేకపోతే నేను చచ్చిపోతానేమో, లేకపోతే ఈ యొక్క ఆర్థికపరమైన ఒత్తిళ్ళు, ఈ శ్రమలు, ఈ శోధనలు నాకు వచ్చేస్తాయేమో, ఈ భయం ఎప్పుడైతే ఉందో అప్పుడు సాతానుడికి దొరికేస్తావు నువ్వు. కానీ ఇవేమీ భయపడకుండా ఏం పర్వాలేదు, నాకు ఈ సమయంలో నేను చనిపోయినా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను, ఆయన రాజ్యంలో ఉంటాను, ఆయన నా కోసం సిద్ధపరిచినవన్నీ నేను పొందుకుంటాను అని నువ్వు ఎప్పుడైతే ధైర్యంగా ఉన్నావు, సాతానుడు కూడా ఏం చేస్తాడంటే వీడు మొండోడురా బాబు, పూర్తిగా మునిగిపోయాడు, వీడు మనం ఏం చేయలేమని చెప్పి వాడు పక్కకి సైడ్ అయిపోతాడు. అపోస్తలుడైన పౌలు అదే మాట అంటాడు రోమాపత్రికలో. ఒక అద్భుతమైన మాట చూడండి, రోమాపత్రిక 8
8వ అధ్యాయము తీసారా? 35 కాడి నుంచి చదువుదాం చూడండి. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? ప్రేమ అన్నక్కడ సహవాసం అని పెట్టుకోండి. క్రీస్తు ప్రేమ అంటే సహవాసం అని పెట్టుకోండి. ఇప్పుడు మీరు నాతో ఎక్కువ సహవాసం చేస్తున్నారనుకో, నాకు ప్రేమ ఉంటుందా లేదా? కాబట్టి ప్రేమ ఉంటుందా లేదా? ఎక్కువ నాతో సహవాసం చేస్తే నేను మీ గురించి ఏం చేస్తాను? ప్రార్థన చేస్తాను. ఎందుకని? మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను కనుక. అవునా కదా? ప్రేమ అంటే మీరు నన్ను ప్రేమిస్తున్నారు, నేను మిమ్మల్ని ప్రేమిస్తాను అంటే ఇది సహవాసం. అవునా కదా? కాబట్టి ఇప్పుడు ప్రేమ అన్నక్కడ సహవాసం పెట్టుకోండి. ఇప్పుడు సహవాసం అని చదువునా? క్రీస్తు సహవాసము నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను బాధ అయినను హింస అయినను కరువైనను వస్త్రహీనతైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపున ఇందును గూర్చి క్రీస్తు సహవాసములో నుంచి నన్ను ఎడబాపలేవు. ఏమిటవి? క్రీస్తు సహవాసంలో నుంచి ఎడబాపలేనివి ఏమిటి చెప్పాలి? ఒకటి శ్రమ, బాధ, హింస, కరువు, వస్త్రహీనత, ఉపద్రవము, ఖడ్గము, మనల్ని ఎడబాపున. చెప్పండి ఇప్పుడు ఏది ఆయన సహవాసంలో నుంచి మనల్ని ఎడబాపలేదు. కానీ ఇప్పుడు సాతానుడికి అవే ఆయుధాలు. శ్రమ ఆయుధం, కష్టం ఆయుధం, ఇబ్బంది ఆయుధం, శోధన ఆయుధం. అవి నీ మీద వేస్తున్నాడు అగ్నిబాణములుగా. అవి ఆర్పే శక్తి నీకు లేదు. అపవాది చేసే అగ్నిబాణములు ఆర్పే శక్తి నీకు లేదు. ఎందుకంటే ఇవే శాశ్వతం అనుకుంటున్నావు కాబట్టి. సత్యదేవుడిని, నిజమైన దేవుడిని వెంబడిస్తూ కూడా ఇవే శాశ్వతం అనుకుంటున్నావు కాబట్టి అయ్యో ఈ కొంచెం కష్టం వచ్చేసరికి, అయ్యో కొంచెం ఇబ్బంది వచ్చేసరికి, అయ్యో ఇలాగ ఎప్పుడైతే నువ్వు ఏడుస్తున్నావో వాడు పగలబడి నవ్వుతున్నాడు. నిన్ను ఆయనలో నుండి వేరు చేసేసే పరిస్థితి వచ్చేసింది. కానీ ఎప్పుడైతే సత్యం తెలుసుకుని నీ పునాది బాగా కాపాడుకుంటున్నావో, నీ సాక్ష్యాన్ని కాపాడుకుంటున్నావో, నువ్వు ఎందు నిమిత్తం క్రీస్తు నిమిత్తం పట్టబడ్డావో వాటి మీద దృష్టి పెట్టినప్పుడు ఇవన్నీ కూడా అపవాది ఎన్ని బాణాలు వేసినా ఇవన్నీ ఉపయోగించినా వాడు ఓడిపోవడం ఖాయం. ఎందుకంటే నువ్వు లొంగవు వాటికి. ఏం చేస్తాయి? ఆ శ్రమ ఏం చేస్తుంది? కష్టం ఏం చేస్తుంది? మరణం ఏం చేస్తుంది? ఏం పర్వాలేదు. అవన్నీ నన్ను క్రీస్తు సహవాసంలో నుంచి అనగా ఆయన ప్రేమలో నుండి నన్ను ఎడబాపవు, నన్ను బయటికి తీసుకురాలేవు. నా పునాది గట్టిది. ఇంక వాడు ఏం చేయగలుగుతాడు చెప్పండి? వాడు ఏం చేయగలుగుతాడు? ఇంకా కిందకు వస్తే అంటాడు 37 వచనం కానించి, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైనను చూడండి, మరణమైనను జీవమైనను దేవదూతలైన ప్రధానులైన ఉన్నవైనను రాబోవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టించబడిన మరి ఏదైనా మన ప్రభువైన క్రీస్తేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను అంటే సహవాసము నుండి మనలను ఎడబాపలేవని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఇవేమి నన్ను ఏం చేయలేవు. అసలు నేను ఎందుకు పట్టబడ్డానో అవి నాకు కావాలి. అందుకు అవి పొందుకోవాలని పరిగెడుతున్నాను. కాబట్టి నాకు రోగం వచ్చినా పర్వాలేదు, శ్రమ వచ్చినా పర్వాలేదు, నాకు హింస వచ్చినా పర్వాలేదు, నాకు మరణం వచ్చినా పర్వాలేదు, నేను పొందుకోవాలని పరిగెడుతున్నాను అంతే. ఇంకా వీటిని ఎవడేం చేయగలుగుతాడండి? ఎవరైనా ఏం చేయగలదురా చెప్పండి? అది పునాది. క్రైస్తవుని పునాది అంటే అది. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు అర్థమైందా లేదా? క్రైస్తవుని పునాది. ఈ పునాది పాడైపోతే ఇంకెవడో ఏం చేయలేడు. లోకంలో పడిపోవలసిందే వెళ్ళి. ఈ పునాదులు పాడైపోతే నీతిమంతులు కూడా ఏమీ చేయలేరు. ఎవరి వల్ల ఏమీ కాదు. ఇంకంతా నిర్జీవమే, నాశనమే. అవునంటారా కాదంటారా చెప్పండి? ఇప్పుడు పునాదులు పాడైపోయినాయా, పునాదులు గట్టిగా ఉన్నాయా మనవి? చెప్పండి. మీ పునాదులు గట్టిగా ఉన్నాయా పాడైపోయినాయా? ఏంటి బ్రదరు ఈ శ్రమలు, ఏంటి బ్రదరు ఈ కష్టాలు, ఏంటి బ్రదరు ఇంకెంతకాలం భరించాలి బ్రదరు? అసలు దేవుడు మా ప్రార్థన ఆలకిస్తున్నాడా బ్రదరు? ఆలకిస్తున్నాడు కాబట్టి అక్కడ సిద్ధపరిచేస్తున్నాడు అన్నీ నీకోసం. దేవునికి స్తోత్రం. అక్కడ సిద్ధపరిచేస్తున్నాడు అన్నీ. అక్కడ ఉన్నాయి మనకి మేలులు. ఈ లోకంలో అనుభవిస్తున్నది తుచ్చమైనది. అది ఆశీర్వాదమైన శ్రమైన. అర్థమవుతుందా? తుచ్చమైనది, అది శాశ్వతం కాదు. అసలు నువ్వు నేనే శాశ్వతం కానప్పుడు అవేలా శాశ్వతం?
ఇంకోటి చెప్పనా, భూమి ఆకాశములే శాశ్వతం కాదు, ఈ సృష్టిలో ఉన్న పంచభూతములే శాశ్వతం కాదు. మరి నువ్వు నేను ఎలా శాశ్వతం అవుతాం? ఆ ఆశీర్వాదం అనేది ఎలా శాశ్వతం అవుతుంది? సొంత ఇల్లు వచ్చేసి జాబ్ వచ్చేస్తే స్థిరపడిపోతానండి. ఏది స్థిరం? ఏంటి స్థిరపడిపోతావు నువ్వు? అలా స్థిరపడిన వారిని ఎవరైనా ముందున్న వారిని చూపించు. ఒక 200 సంవత్సరాల నుంచి జీవిస్తున్న వాడిని చూపించు నాకు. ఈ లోకమే స్థిరము కాదంటే స్థిరపడిపోతానండి జాబ్ వస్తే, చిన్న జాబ్ వస్తే నాటుకుపోతానండి అంటున్నావు. ఎక్కడ నాటుకుపోతావు? నాటుకుపోయేది ఏమీ లేదు. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎప్పటికైనా పెళ్ళగించబడవలసిందే, అవునే కదా. మరణము రుచి చూడక బ్రతుకు నరుడేడండి భూమి మీద. పాపం భారంగా ఉన్నాయి కళ్ళు, స్తోత్రం చెప్పాలి గట్టిగా. చాలా కష్టంగా తెరుచుకుని చూడవలసి వస్తుంది కదా. పర్వాలా, వాక్యాన్ని హృదయంలో పెట్టేసుకోండి. కళ్ళతో పని ఏం లేదు మనకి, చెవులతోటే పని అంతా. దేవునికి స్తోత్రం చెప్పాలా. మరి చెప్పండి, ఇప్పుడు మనము దేవుని సన్నిధిలో పునాది కలిగి ఉండాలి. స్థిరమైన పునాది, స్థిరమైన పునాది. యేసుక్రీస్తే ఆ పునాది. షియోనులో స్థిరమైన పునాది యేసుక్రీస్తు ప్రభువారే. కాబట్టి ఈరోజు నువ్వు అటువంటి స్థితిలో ఉండాలని, నీ పునాది బాగుండాలని, నీ సాక్ష్యము బాగుండాలని కోరుకుంటూ ప్రభు పేరిట ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించునుగాక, నిన్ను ఆశీర్వదించునుగాక, నిన్ను ఫలింప చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం.